సిగ్గు విడిచి చెప్తున్నారు బావగారు. చివరికి మంచం మీదకి వచ్చినప్పుడు కూడా నాలో భార్గవినే చూస్తున్నారు. ఇంట్లో ఆడది కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ఇంటికి క్షేమం కాదురా. అయినా నువ్వెందుకులా చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. కొన్ని బంధాలను వదలకూడదు. వదిలిన తర్వాత వాటి గురించి ఆలోచించకూడదు. జరిగిందంతా మర్చిపోరా. నీ భార్యతో సంతోషంగా ఉండు. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నాను భార్గవి. ఆ కలలన్నీ కరిగించేశావు. ఆ బిడ్డ ఉంటేనే పోతేనే అసలు ఆ బిడ్డకు మీకు ఉన్న సంబంధం ఏంటి? ఆ బిడ్డకి నేనేం కాను. నా మీదే మీకు హక్కు లేనప్పుడు నా కడుపులోని బిడ్డ మీద మీకెలా హక్కు ఉంటుందనుకున్నారు? నేను మీ దగ్గరకొస్తే నాకు మీరిచ్చే స్థానం ఏంటి? ఒకవేళ అది భార్య స్థానమే అయితే ఇప్పుడు భార్యగా ఉన్న ప్రియ పరిస్థితి ఏంటి? ఆ ఇంజనీర్ ఇదే అమౌంట్ కొటేషన్ ఏమన్నాడు కదా? అవును సార్, మీరు చెప్పినట్లే కొటేషన్ రెడీ చేశాను. ఈ టెండర్ తప్పకుండా మనకే వస్తుంది సార్. రావాలి సుందరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెండర్ మనకే దక్కాలి. అప్పుడే ఆ రాజేంద్రని దెబ్బ కొట్టగలుగుతాం. అందుకే ఈ టెండర్ ఎలాగైనా మనకే దక్కాలని ఇంజనీర్లందరినీ కొనేశాను. ఇక మార్కెట్లో మిగతా వాళ్ళెవరూ నాతో పోటీ పడకుండా అందరినీ మేనేజ్ చేశాను. సో వాళ్ళెవరూ టెండర్ వేయరు. ఇక మిగిలింది ఒక్క రాజేంద్ర మాత్రమే. కానీ ఇప్పుడు వాడున్న పరిస్థితుల్లో టెండర్ కోసం కాదు కదా, కనీసం తిండి కోసం కూడా ఆలోచించలేడు. ఖచ్చితంగా టెండర్ మనకే వస్తుంది. మనమే నంబర్ 1. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివితేటలు. అసలు మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు సార్. సూపర్ ప్లానింగ్. కరెక్ట్గా టైం చూసి ఆ రాజేంద్రని దెబ్బ కొడుతున్నారు. అసలు దెబ్బ భార్గవి కొట్టింది సుందరం. నేను జస్ట్ దాన్ని ఉపయోగించుకుంటున్నానంతే. అది కడుపుతో ఉన్నప్పుడు అది చేస్తా ఇది చేస్తానంటూ తెగ ఎగిరాడు. అది అబార్షన్ చేయించుకునేసరికి దూల తీరి దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నాడు. ఇక టెండర్ వేయడానికి వాడేం వస్తాడు. సో టెండర్ మందే. ఎంత భయపెట్టాడు. నన్ను నా తమ్ముణ్ణి అరెస్ట్ చేయిస్తానంటాడా? చెప్తా. ఈ కాంట్రాక్ట్ నాకు దక్కని అప్పుడు చెప్తా వాడి పని. నన్ను చూసి భయపడేలా చేస్తా. మిమ్మల్ని చూసి భయపడటం కాదు సార్, అసలు మీ పేరు వింటేనే భయపడాలి. ఆ రేంజ్కి రావాలి మీరు. వెళ్తా. కానీ వెళ్ళాలంటే ముందు నువ్వు ఈ కొటేషన్ టెండర్ బాక్స్లో వేసిరా. ఇదిగో ముహూర్తం గుర్తుంది కదా? సరిగ్గా 3:30 అంటే నువ్వు ఈ ఆఫీస్ నుంచి 3:10 ఇక్కడి నుంచి బయలుదేరాలి. జర్నీ ఒక 15 నిమిషాలు. ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేసి సరిగ్గా 3:30 ఆ కొటేషన్ బాక్స్లో వేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. కానీ మరీ 5 నిమిషాల ముందే చేరుకుంటే టెన్షన్గా ఉంటుంది కదా. అందుకే అరగంట ముందు చేరుకుంటే రిలాక్స్గా ఉంటుందని. అలాగే బయలుదేరు. మధ్యలో యాక్సిడెంట్ అయిందనుకో, నువ్వు పైకి పోతావు, నేను ప్లాట్ఫామ్ మీదకి వస్తాను. 3 గంటల వరకు వర్జ్యం ఉంది. నేను చెప్పిన టైంకే బయలుదేరు. గుర్తుంది కదా? వెళ్ళు. నో డౌట్, కన్ఫర్మ్డ్గా ఈ టెండర్ మందే సార్. ఇప్పుడు రాజేంద్ర మీద విజయం సాధిస్తున్నందుకు సంతోషించాలా? సూర్య ఇంకా భార్గవి గురించి ఆలోచిస్తున్నందుకు బాధపడాలా? అయినా వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇంకా దాని వెనకాల ఎందుకు పడుతున్నాడు? ముందు రాజేంద్ర లెక్క సరిచేశాక తర్వాత వాడి సంగతి ఆలోచిస్తాం. అనయ్య, 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 ఏమైందన్నయ్య? అనయ్య, లే అన్నయ్య, మెల్లిగా. అనయ్య, అనయ్య, జాగ్రత్త. అనయ్య, అనయ్య, ఏమైందన్నయ్య?
ఎందుకోనమ్మా నువ్వు ఈరోజు నా కంటికి అమ్మలా కనిపిస్తున్నావు. నేను పడుతున్న బాధ చూడలేక నన్ను ఓదార్చడానికి చెల్లెల రూపంలో వచ్చావా అమ్మా? అన్నయ్య అన్నయ్య నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవద్దు. నేను పడుతున్న బాధ చాలదు, ఇంకెవరు బాధపడకూడదు. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవద్దు. నేను పడుతున్న బాధ చాలదు, ఇంకెవరు బాధపడకూడదు. బాధపడకుండా ఎలా ఉండమంటావు అన్నయ్య? ఒక చెల్లెలిగా అన్నయ్య పడుతున్న బాధను చూసే తట్టుకోలేకపోయాను. నువ్వు నన్ను అమ్మా అని పిలిచాక తల్లిగా బిడ్డ పడుతున్న బాధను చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదన్నయ్య. ఎందుకన్నయ్య రోజు రోజుకి ఇలా తయారవుతున్నా? మా అన్నయ్య ఎంతో గొప్పవాడని అందరికీ చెప్పుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే నాకు భయంగా ఉందన్నయ్య. ఎప్పుడు లేంది ఈ తాగుడు అలవాటు ఏంటన్నయ్యా? బాధను మర్చిపోవడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదమ్మా. నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు. చివరికి అన్నయ్య కూడా దాంతో నీకే సంబంధం మర్చిపోరా అంటున్నాడు. నువ్వు చెప్పమ్మా, భార్గవ్తో నాకే సంబంధం లేదా? భార్గవ్ గురించి నేను ఆలోచించకూడదా? తొమ్మిది నెలల తరువాత ఈ చేతులతో ఆడుకోవాల్సిన బిడ్డ కడుపులోనే కడతేరిపోతే బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? ఏంటన్నయ్యా ఇది? భార్గవదిని మీద అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకన్నయ్యా చేతుల్లో దూరం చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నావు? నేను దూరం చేసుకోలేదమ్మా, అంతా కలిసి కావాలనే భార్గవి నా నుంచి దూరం చేసి నాకు కళ్ళు మూసుకుపోయి నిజమేంటో తెలుసుకోలేక భార్గవిని దూరం చేసుకుని తప్పు చేశా. ఇప్పుడు నేను చేసి తప్పేంటో తెలుసుకున్నానమ్మా, కానీ భార్గవి నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా మీద ఉన్న కోపంతో కడుపులో ఉన్న పసికందుని చంపేసి తను చేసింది తప్పు కాదు. ఆ బిడ్డ మీద తనకే కాదు నాకు హక్కుంది. నా బిడ్డను చంపే హక్కు తనకెవరిచ్చారు? నా బిడ్డ ఇక లేదని తెలిసి నాకు ఏడుపు వచ్చింది తెలుసా? అప్పుడు చచ్చిపోవాలనిపించిందమ్మా.
తను చాలా పెద్ద తప్పు చేసిందమ్మా. భార్గవి వదిన నిజంగానే తప్పు చేసిందన్నయ్య. కడుపులో బిడ్డని చంపుకొని చాలా పెద్ద తప్పు చేసిందన్నయ్య. నువ్వు బాధపడకన్నయ్యా. ఇంత పెద్ద తప్పు చేసినందుకు నీ వెళ్ళి భార్గవి వదిని బాగా తిట్టొస్తాను. నిన్నింత బాధకి గురి చేసిన దాన్ని ఊరికి వదలను, బాగా తిట్టొస్తాను. నిజంగా తిడతావు కాదు, బాగా తిట్టు. అప్పుడే నేను పడుతున్న బాధ ఏంటో తనకి అర్థమవుతుంది. బాగా తిట్టమ్మా. బాగా తిడతానన్నయ్యా, బాగా తిడతాను. నువ్వు లే అన్నయ్యా, లేచి లోపల పడుకో. వద్దమ్మా, నాకు ఇక్కడే బాగుంది. నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు కూడా ఇక్కడే ఉంటాయి, నా దగ్గరే ఉంటాయి. నా బాధ తగ్గుతున్నట్టు అనిపిస్తుందమ్మా. అన్నయ్య, ఇంకక్కడేముంది వదినా, తడిమి చూస్తున్నావు. కడుపులో బిడ్డ పోయినందుకు బాధగా ఉందా వదినా? దేన్నైనా దూరం చేసుకోవడం చాలా తేలిక, కానీ దూరమైన బాధను తట్టుకోవడమే చాలా కష్టం. ఇంత బాధపడుతున్న దానివి అంత తేలిగ్గా ఎలా దూరం చేసుకున్నావు వదినా? కనీసం చీమకైనా హాని తలపెట్టని మంచి మనసు నీది. కడుపులో బిడ్డని కడతీర్చేటంతా కఠినంగా ఎలా మారింది వదినా? ఇదడగటానికే వచ్చావా నువ్వు? ఇవే ప్రశ్నలు మీ అన్నయ్య కూడా వచ్చి అడిగారు. నేనేం సమాధానం ఇచ్చానో నీతో చెప్పలేదా? మళ్ళీ నువ్వొచ్చి అడుగుతున్నా? లేదు దినా, నాతో ఏమీ చెప్పలేదు. కానీ నీతో మాట్లాడిన తర్వాత మా అన్నయ్య పరిస్థితి చూడగానే నువ్వు ఎలాంటి సమాధానం ఇచ్చుంటావో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, నువ్వెందుకు వదిన ఇలా మారిపోయావు? అన్నయ్యతో సమస్య ఉంది కాబట్టి దూరం చేసుకున్నావు సరే, మరి కడుపులో బిడ్డ ఏం పాపం చేసిందని కాదనుకున్నావు? అడిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం నా ఇష్టం. నాకేది మంచి అనిపిస్తే అదే చేస్తాను. ఒకరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. అవునులే, కట్టుకున్న భర్తతో కడుపులోని బిడ్డతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిందానివి, ఇక నాతో ఏ సంబంధం ఉందని సమాధానం చెప్తావు? సరే వదినా, నీ బిడ్డ నీ ఇష్టం. వద్దనుకున్నా చంపుకున్నా. ఎందుకు ఇలా చేసావని అడిగే హక్కు నాకు లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు. కానీ ఒక్క ప్రశ్నకి మాత్రం నువ్వు సమాధానం చెప్పి తీరాలి వదినా. మా అన్నయ్య తాగుడికి బానిసయ్యేలా ఎందుకు చేశావు?
నువ్వు చేసిన పనికి అన్నయ్య తట్టుకోలేక రోజు రోజుకి ఎలా తయారవుతున్నాడో తెలుసా? అన్నయ్య ఏమైపోతాడోనని భయం వేస్తుంది. ఈ రోజు అన్నయ్య ఇలా తయారవడానికి కారణం నువ్వే. నీ కడుపులో బిడ్డ పడిందని తెలియగానే అన్నయ్య ఎంత సంతోషించాడో తెలుసా? ఆ సంతోషాన్నంతా క్షణంలోనే ఆవిరి చేసావు. నీకు ఆ బిడ్డ అంటే ఇష్టం లేకపోయి ఉంటే కనీసం అన్నయ్యకైనా ఇచ్చుండాల్సింది. నువ్వు దక్కకపోయినా కనీసం బిడ్డైనా దక్కినందుకు సంతోషంగా ఉండేవాడు. ఆపుతావా? ముందు మీ అన్నయ్య, తర్వాత నువ్వు. నా గురించి ఏమనుకుంటున్నారు మీరంతా? చేయాల్సిందంతా మీ అన్నయ్య చేస్తే నేనేదో తప్పు చేస్తున్నట్టు నిలదీస్తున్నారేంటి? జరిగిందంతా అప్పుడే మర్చిపోయావా? మర్చిపోలేదు వదినా, అంతా గుర్తుంది. అందుకే నీ మీద ఇంకా నాకు సానుభూతి ఉంది. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల సానుభూతి పోయి కోపం వస్తోంది. మా అన్నయ్య చేసింది తప్పే, కానీ ఇప్పుడు దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ నీకు భారీ స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు